కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి ఈరోజు స్పెషల్ 15th మే స్పెషల్ ఏంటి అంటే ఇట్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్. It's been proclaimed by UN to raise awareness about family related issues and highlight the importance of families. It focuses on social, economic and demographic processes affecting families worldwide. ఏదో అలా చదివేస్తాము. ఫ్యామిలీ అంటే మనకు తెలీదా? కుటుంబం. ఈ కుటుంబ వ్యవస్థ వల్లనే మానవుడు పురోగతి చెందాడు అని మనకి లిఖితపూర్వకంగా నిరూపింపబడింది. కానీ ఫ్యామిలీ అంటే అందరికీ ఇష్టమే, ఎవరికి ఇష్టం ఉండదు. కానీ అందులో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి, అలవాట్లు ఉంటాయి. మానవుడి నైజం ఏంటి అంటే ఎన్ని ఇబ్బందులున్నా దాన్ని ఎదిరించి తను అనుకున్న దాన్ని సాధిస్తాడు. కానీ ఆ సాధించడం ఎప్పుడూ కూడా తనకి మరియు సొసైటీకి పనికొచ్చే విధంగా, ఎదుటి వాళ్ళని కించపరచకుండా ఉండేలాగా ఉండాలి. మరి ఈ ఫ్యామిలీ వ్యవస్థ మనందరికీ మంచి చేకూరుస్తుంది. ఇలాగే ఉండాలని అందరం ఆశిద్దాం. సరేనా? మరి కథలోకి వెళ్ళిపోదాం. కథ కనువిప్పు. ఒక ఊరిలో పార్వతమ్మ అనే ఆమె నివసిస్తున్నది. ఆమె వద్దనే తన మనుమడు మనుమరాలు ఉంటున్నారు. వారికి మంచి బుద్ధులు నేర్పాలని ఆమె ఆరాటం. పిల్లలు, మీరు వేసవి సెలవులు కదా, అమ్మమ్మ నాన్నమ్మ దగ్గర ఉన్నారా? వాళ్ళు కూడా అంతే కదా, మనకి ఎప్పుడు ఏదో ఒకటి నేర్పించాలని చూస్తారు. వాళ్ళ ఆత్రం. మరి అదే కదా ఫ్యామిలీ అంటే, కుటుంబం అంటే. మనవరాలు ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంది. అందరికీ తనకు చేతనైనంత వరకు సహాయం కూడా చేస్తుందంట. అబ్బో, చిన్నది చాలా చురుకైంది, తెలివైంది. మనవడు పూర్తిగా అందుకు వ్యతిరేకం అంటే ఆపోజిట్. అందరినీ అసహ్యించుకుంటాడు, చిరాకు పడుతూ ఉంటాడు, ఎవరిని పలకరించేవాడు కాదు. మనవడి ప్రవర్తనకు పార్వతమ్మ బాధపడుతూ ఉండేది. ఒకరోజు మనవడికి అందరి పట్ల ప్రేమతో ఉండమని, అప్పుడు జీవితం సుఖంగా ఉంటుందని, పెద్దయ్యాక ఇబ్బంది పడతావని చెప్తూ ఆ మాటలు అయిష్టంగానే విని నిద్రలోకి జారుకున్నాడు మనవడు. చెప్తూ ఉంది, మనవడు నిద్రలోకి వెళ్ళిపోతాడు. మనం కూడా అంతే కదా, అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒక కథ చెప్తూ నిద్రపోపడుతూ ఉంటారు. అంటే మాట్లాడుతూ నిద్రలోకి వెళ్ళిపోతాం. కథ అయినా మాటలైనా కూడా. మరి కథాకమలం కూడా అందుకే కథలు చెప్తుంది, మంచి నేర్చుకోవాలని. నిద్రపోతూ లేస్తూ కూడా. అతనికి అంటే ఆ బాబుకి నిద్రలో కల వచ్చిందంట. తన చెల్లెలు గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు. ఇదిగో, ఇది జీవితం అనే దారి. ఆ దారిలో మీరు కొంత దూరం ప్రయాణం చేసి తిరిగి అదే దారిలో వస్తారు. అంటే జీవితం ఒక దారి అయితే ఆ దారిలో మనం ప్రయాణిస్తూ ఉంటాము. మళ్ళీ ఒక్కొక్కసారి ఆ దారిని రివర్సిబుల్గా కూడా ఉపయోగించుకుంటాం. ఇదంతా కళ. జాగ్రత్తగా వెళ్ళండి, ఇంకా బయలుదేరండి అన్నది పార్వతమ్మ. ఇద్దరూ బయలుదేరారు. అంటే కల్లో ఇదంతా జరుగుతుందన్నమాట. చెల్లెలు దారిలో కనపడిన వారిని అందరినీ పలకరిస్తూ నవ్వుతూ దారిలో నడుస్తున్నది. ఆమె నడిచిన దారి పూలబాటుగా మారిపోతుందంట. అంటే పువ్వులు పరుచుకున్నాయన్నమాట. అన్న కోపంతో చిరుబుర్రులాడుకుంటూ ఎవరైనా పలకరించిన వారిని అసహించుకుంటూ తన దారిలో నడుస్తూ వెళ్తున్నాడు. అతను నడిచిన దారి రాళ్లతో ముళ్ళతో నిండిపోయిందంట. ఇదంతా కథర్రా. ఎందుకంటే ఇంట్యూషన్ అని చెప్పాను చూసారా, మదర్స్ డే స్టోరీలో. మన ఇంట్యూషన్ ఎప్పుడు కూడా మనకి చెప్తుంది మనం మంచి చేస్తున్నామా. చిన్నపిల్లలలో అయినా తెలుస్తుంది. అందుకే చిన్నపిల్లలు చూడండి, మనం గట్టిగా ఏదన్నా అంటే మనం తప్పు చేస్తున్నామని వాళ్ళకి తెలిసిపోతుంది. అలాగే ఈ బాబుకు కూడా ఇంట్యూషన్ లోపల ఉంది. నానమ్మ చెప్పేది, అమ్మమ్మ చెప్పేది విని నిద్రలో ఖాళీలా ఎందుకు వచ్చింది అంటే, వారిని కళలోకి వచ్చేద్దాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. వారిని ఆశ్రయించుకుంటూ తన దారిలో నడుస్తూ వెళ్తున్నాడు. అతను నడిచిన దారి రాళ్లతో ముళ్ళతో నిండిపోయిందంట. సగం దూరం వెళ్ళారు. అన్నా చెల్లెళ్ళు తిరుగు ప్రయాణం మొదలైంది. మరి వెళ్ళిన దారిని వెనక్కి రావాలి కదా. చెల్లెలు పూలబాట మీదుగా హాయిగా నడుచుకుంటూ చిందలు వేసుకుంటూ వెళ్తుందంట. తను రాళ్ల ముళ్ళ దారిలో నడవలేకపోతున్నాడంట. ఒక చోట అయితే పడిపోయాడంట. అంతే, వెంటనే బాబుకి మెలకు వచ్చేసిందంట. అప్పటి నుండి తను
మంచిగా నమ్రతగా నవ్వుతూ ఆనందంగా జీవిస్తూ ఉన్నాడంట. అమ్మమ్మకి ముద్దు పెట్టాడంట, పొద్దుగానే లేవగానే నానమ్మకు కూడా ముద్దు పెట్టేశాడంట. ఏంటిరా అంటే, మీరంతా చెప్పింది నాకు ఈరోజు కల వచ్చింది, నాకు అర్థమైంది, నా ప్రవర్తన నేను మార్చుకుంటున్నాను అని అన్నాడంట. అందరూ హ్యాపీగా కేక్ చేసుకుని తిన్నారంట. ఎందుకంటే కనువిప్పు కలిగిన రోజే పండుగ. ఆ రోజు పండుగ. మన ఫ్యామిలీస్లో కూడా ఇవాళ ఫ్యామిలీ డే కదా, ఎవరైనా తప్పులు చేస్తే ఎవరు తప్పులు చేశామో వాళ్ళకి తెలుస్తుంది. ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకుంటే పర్వాలేదు. ఒకరి తప్పు ఇంకొకరి దగ్గర చెప్పడం, దాన్ని పెద్దదిగా చేయడం, తప్పు కాకున్నా కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకోవటం ఫ్యామిలీ వ్యవస్థలో పనికిరాదు. ఫ్యామిలీ అంటే వసుదైక కుటుంబం అని కూడా చెప్పుకుంటాం. కానీ వసుదైక కుటుంబంలో ఏం జరుగుతూ ఉంటుంది? అప్పుడప్పుడు చిన్న చిన్న కుటుంబాలుగా అయిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు, వాళ్ళల్లో వాళ్ళే, అన్న మీద చెల్లెలు, చెల్లెల మీద తమ్ముడు, తమ్ముడి మీద అక్క, పిన్ని మీద అక్క. ఫ్యామిలీ వ్యవస్థలో ఎప్పుడు కూడా అలా జరగకూడదు. అప్పుడే ఫ్యామిలీ వ్యవస్థ బాగుంటుంది. ఎప్పుడు కూడా మనందరం ఎలా ఉండాలి? సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.